గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి శ్యామల సెంటర్ ఆఫీసులో వాల్ పోస్టర్లను ఆవిష్కరించి కరపత్రం ప్రచార క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ చర్యలను ఉపాధి కార్మికులకు, నాయకులకు వివరించారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని కోరారు. ఉద్యమ నాయకుడిపై పీడీ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, దేశంలో ఉన్న యువతను 2 కోట్లు ఉద్యోగం ఇస్తామని చెప్పిన మోడీ అధికారం చేపట్టి 11 సంవత్సరాలైనా నెరవేర్చలేదన్నారు. ఉపాధి హామీ పథకం గతంలో కేంద్రం నుండి 90% రాష్ట్రం, 10%గా బడ్జెట్ ఇచ్చేవారని, కొత్త చట్టంలో కేంద్రం 60%, రాష్ట్రం 40% ఇవ్వాలని చెబుతుందన్నారు. కావున రాష్ట్రాలపై భారం పెరుగుతుందన్నారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, ఉపాధి హామీని నిర్వీర్యం చేసే క్రమంలో భాగంగా కేంద్రం క్రమక్రమంగా పనులను తగ్గిస్తూ కూలీ డబ్బులు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. నూతన ఉపాధి చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలపై భారం పడి క్రమంగా పథకం అమలుపై నీలినీడలు కమ్ములుకుంటాయని తెలిపారు. ఉపాధి హామీ చట్టంలో కొత్త నిబంధనలు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె రాంబాబు, బి పవన్, పి తులసి, జిల్లా కమిటీ సభ్యులు కెఎస్వి రామచంద్రరావు, బి పూర్ణిమరాజు, సుందర్ బాబు, ఐ సుబ్రహ్మణ్యం, వై బేబీరాణి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం లెఫ్ట్ పార్టీస్ యొక్క ఒత్తిడితో గత యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్ట ప్రకారం కనీసంగా 100 రోజులు పని కల్పించాలి, వాళ్ళకి కనీసమైనటువంటి వేతనం ఇవ్వాలి అనేటటువంటిది ఉంటే, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు బడ్జెట్ కోతేసింది. ఇప్పుడు బడ్జెట్ కోతేయటమే కాదు, మొత్తం ఆ చట్టాన్ని మార్చవతలు బారేసింది. పేరుకు మాత్రం 100 రోజులు 125 రోజులు చేశానంటుంది. ఇప్పటి వరకు కూడా 90% నిధులు అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% మాత్రమే రాష్ట్రాలు అనేటటువంటి పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు 60% నిధులు మాత్రమే ఈరోజు కేంద్రం భరిస్తుంది, 40% నిధులు అనేటటువంటి ఇస్తుందని. అంటే నిధులు ఎంతవరకు వస్తే అంతవరకే పని కల్పించాలనేటటువంటి చట్టంలో చెప్తుంది. అంటే ఇది చెప్పకుండానే మొత్తం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి, దీన్ని రద్దు చేయడానికి కంకణం కట్టుకొని పేరుతో సహా మార్చేసింది. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి భూస్వాములకి, అదే రకంగా కార్పొరేట్లకి అనుకూలంగా నిరుద్యోగాన్ని పెంచే రీతిగా తయారైంది తప్ప ఇంకోటి కాదు. అందుకనే సిఐటియు మొత్తం లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకి పిలిపించింది. ఆ సమ్మెలో ఇటు పట్టణ కార్మిక వర్గం, సంఘటిత కార్మిక వర్గం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ గళం ఇవ్వాలని, ఈ చట్టాలు మార్చే రీతిగా పోరాటం సాగించాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని మొత్తం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.